మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కీర్తనల గ్రంథం 146వ కీర్తన 5వ చరణం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. కేవలం రెండు విషయాలు. యాకోబు దేవుడు ఎవరికి సహాయం చేస్తాడో ఒకటి, ఎవరు యాకోబు దేవుడి మీద ఆశ పెట్టుకుంటారో రెండు, మనం ఆయన మీద ఆశ పెట్టుకోవడం మరియు ఆయన మనల్ని ఆదుకోవడం. ఈ రెండు సందర్భాలు ఒక తాడు మీదే ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ఆయన మనకు సహాయం చేయడానికి చేయి చాచడం, మనము ఆయన సహాయం కొరకు అర్థించడం, రెండు ఒకటి. అయితే ఈ రెండు విషయాలు జరగడానికి ఒక కీలకమైనటువంటి మధ్యస్థం ఒకటి ఉంది. ఏంటి అనగా, ఆయన సహాయము చేయడానికి, ఆయన చెయ్యి అందించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అయితే ఆయన చెయ్యి చాచి ఉండగా ఆయన చేయి పట్టుకోవడానికి, ఆయన సహాయాన్ని అర్థించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన సహాయం చేయడానికి చేయి అందించడము మరియు ఆయన అందించిన చేయిని పట్టుకోవడానికి, ఆయన కొరకు కనిపెట్టుకుని ఆయన చేయిని పట్టుకోవడం అనేది చాలా ధన్యకరమైనటువంటి విషయం. అసలు ధన్యత అనేటువంటి పదాన్ని మనం బైబిల్ గ్రంథంలో పలుమార్లు మనం చూస్తాం. అయితే ధన్యుడు 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 అనేటువంటి విషయాన్ని చూస్తున్నప్పుడు మనం అనుకుంటాం శ్రేష్టమైనది, మంచిది, విలువైనది అని. కానీ అసలు ధన్యత, అసలు ధన్యుడు అనేటువంటి పదం, దానిలో ఉన్నటువంటి భావం ఏంటి? సింపుల్ గా దేవుడు ధన్యుడు అని వదిలేసాడేంటి? ధన్యతలో ఆ ధన్యుడు అనేటువంటి పదంలో ఏమేమి దాగి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, కీర్తనల గ్రంథం మొట్టమొదటి అధ్యాయంలో కూడా ఆయన వాక్య ధ్యానమందును ఆయన మీద ఆశ పెట్టుకోవడం, పరిశుద్ధత వైపు, పవిత్రత వైపు అడుగులేసేవాడు, స్థిరపరచబడిన వాడు చాలా ధన్యుడు అని, దివారాత్రములు ఆయన వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని, నీతిమంతులు ధన్యుడు అని, యథార్థవంతులు ధన్యులు అని. ఇలా మనం ధన్యతను గురించి చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో చూస్తాం. అసలు ఇంతకీ ధన్యత అనేటువంటి పదంలో ఏమి దాగి ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ధన్యత అనగా విజయానికి ఒక సాదృశ్యం, విజయం. ధన్యత అనగా ఏదైనా ఒక విషయం, ఏదైనా ఒక సందర్భం విజయవంతంగా నెరవేర్చబడడం. మరియు ధన్యతలో ధనపరమైనటువంటి, ఆర్థిక పరమైనటువంటి ఆశీర్వాదం దాగి ఉండడం. ధన్యత అనగా ఒక అదృష్టం. మనం ఊహించినది, మనం అనుకున్నది, అది మన జీవితంలో ఆశీర్వాదకరమైనటువంటి క్రియ మన జీవితంలో జరగడం అనేది ధన్యత. మరొక అర్థం కృతజ్ఞత. మనము చేసే క్రియలన్నీ ధన్యకరమైనటువంటి క్రియలు అన్నప్పుడు అవి కృతజ్ఞతతో కూడినవి. దానికి ప్రత్యుపకారం మనకు వస్తుంది మరియు మనము చేసే క్రియను బట్టి దేవుడు మనకు ప్రత్యుపకారం ఇస్తాడు. ఇది ఒక కృతజ్ఞతకు సాదృశ్యం. మరియు ఆశీర్వాదం, అన్ని కోణాల్లో ఆశీర్వాదకరమైనటువంటి క్రియ ఈ ధన్యతలో ఉన్నటువంటి క్రియ. వాక్యం మనం సామెతల గ్రంథంలో చూస్తాం, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. మొత్తానికి ధన్యత అనగా మనిషికి కావాల్సినటువంటి ప్రతి ఆశీర్వాదము కూడా దానిలోనే దాగి ఉంది. ధన్యత చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థాయి. అది అందరికీ రాదు. ప్రభు పలుమార్లు ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, ధన్యుడు 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 అని. ఆయన పునరుద్ధానం గురించి మాట్లాడుతూ కూడా తోమాతో, నీవైతే చూచి నమ్మావు కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నాడు. ఆయన చూడక నమ్మిన వారు కూడా ధన్యులు. ఆయన మరణమును గూర్చి, ఆయన పునరుద్ధానం గురించి కేవలం మనం వినికిడి చేత మనం విశ్వసించి ఉన్నాం. ఆయనను మనం చూడలేదు. ఆయన మరణించినప్పుడు మనము చూడలేదు. ఆయన పునరుద్ధానుడై ఏతించినప్పుడు ఆయన దర్శనమును మనము చూడలేదు. ఆయనను ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము ధన్యులము. ధన్యులము అనగా మనిషికి కావలసిన ప్రతి ఆశీర్వాదము కూడా దానిలోనే ఇమిడి ఉంది. విజయము, క్రియ నెరవేర్పు, పని నెరవేర్పు, ధనపరమైనటువంటి ఆశీర్వాదము, అదృష్టం మరియు కృతజ్ఞత, దీవెన అన్ని కూడా ఈ ధన్యత అనేటువంటి పదములో కలగలుపుకొని ఉన్నాయి. కనుక ప్రభు ఆ ఒక్క పదాన్ని అనుగ్రహిస్తున్నాడు. నేడు ఆయన మీద ఆశ పెట్టుకున్న వారికి ఒక పేరును ఆయన ఇస్తున్నాడు, ధన్యుడు, ధన్యురాలు అనేటువంటి ఒక పదాన్ని, ఆ శ్రేష్టమైన ఆశీర్వాదకరమైనటువంటి బహుమానాన్ని ప్రభు వారికి అనుగ్రహిస్తున్నాడు. ఎవరైతే యాకోబు దేవుని మీద ఆశ పెట్టుకుని ఉంటారో, కొంతమందిని చూస్తే వారు కొంత మట్టుకే ఆశ పెట్టుకుంటారు. ఇదిగో ప్రభువా, ఈ దినము చేయకపోతే గనక నువ్వు లేవు, లేదా ఈ కార్యము జరిగితే నువ్వు ఉన్నావు, ఈ కార్యం జరగకపోతే నువ్వు లేవు అని ప్రభువుకు ఒక గీత గీసి ఇది జరిగితేనే అని అనుకుంటారు. కానీ వారు పూర్తి స్థాయిలో యెహోవా మీద, దేవుని మీద ఆశ పెట్టుకుని ఉండరు. ఆశ పెట్టుకొని ఉండే విషయాన్ని బట్టి ప్రభు చెప్తున్నారు, ధన్యులు. ఎవరైతే పూర్తి స్థాయిలో మీద ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులు. మరియు మనం 146వ కీర్తన 6వ చరణం నుండి కూడా మనం చూసినట్లయితే, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వము సృజించిన వాడు. ఆకాశమును, భూమిని, సముద్రమును, వీటన్నిటిలో ఉన్నటువంటి సర్వమును ఆయన సృజించిన వాడు. అనగా జల, జీవ, ఆకాశ, పక్ష, మనుష్య జీవులను అన్నిటిని కూడా సృజించిన వాడు ఆయనే. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను సహాయం చేస్తాను, నా మీద ఆశ పెట్టుకున్న వారు ధన్యులు. ఎందుకంటే వారు ధన్యులు ఎందుకు అవుతున్నారంటే నేను సహాయం వారికి చేస్తాను కాబట్టి.
ఇప్పుడు ఈ ధన్యత అనే పదంలో దాగి ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా ప్రభు ఇస్తేనే అది విజయమైన, ధనపరమైనటువంటి ఆశీర్వాదమైన, అదృష్టంగా ఉన్నటువంటి క్రియలైన, క్రియ నెరవేర్పైన, పని సఫలపరచడమైన, సమృద్ధి అయిన, ఆశీర్వాదమైన అన్ని దీవెనలు కూడా ఆయన ఇస్తేనే అవి జరగాలి. ఆయన ఇవ్వకుండా అవి జరగవు. కనుక ఆయన మీద ఆశ పెట్టుకున్న వారు మాత్రమే ధన్యులు. నేను మనం గుర్తించాల్సినటువంటి విషయం, ఆయన జీవరాశులను, మనుషులందరినీ సృజించిన వాడు. ఆయన మీద ఆశ పెట్టుకుంటే మన కార్యం సఫలపరచబడుతుంది. అది ఏ కార్యమైనా, కుటుంబంలో అసమాధానమైన, వ్యాపారం వృద్ధి అయిన, కార్యాల సఫలపరచడమైన, చీకటి క్రియలు పారద్రోలబడమైన, ఆరోగ్యమైన, కుటుంబంలో కావాల్సిన సమృద్ధి అయిన, ఆహారమైన, ఏదైనా సరే ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అయితే ఆయన మీద ఆశ పెట్టుకున్న వారు ధన్యులు. నేడు శరీర సంబంధంగా ఈ వాక్యాన్ని నేను ఆపాదించి ఈ యొక్క ఉపదేశాన్ని ముగించాలనుకోవట్లేదు. ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి రెండవ కోణాన్ని మనం చూడాలంటే, దాన్ని సరిగ్గా మనం చదివినట్లయితే, యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు అనగా యెహోవా కొరకు కనిపెట్టుకున్నవాడు అని మరొక తర్జుమాలో యెహోవా కొరకు కనిపెట్టుకున్నవాడు ధన్యుడు. ఆయన కొరకు కనిపెట్టుకోవడం అనగా, ఆయన ఒకసారి చెప్పాడు, నేను శరీరధారిగా వస్తాను ఈ భూమి మీదకు అని. ఇంచుమించుగా 500 నుండి 800 ప్రవచనాలు యేసయ్య వస్తాడు, ఈ భూమి మీదకు వస్తాడు, శరీరధారిగా వస్తాడు అని. రెండవది, ఆయన చెప్పాడు, మరణించి పునరుద్ధరణుడై ఏతించినప్పుడు, పరలోక రాజ్యానికి ఆరోహణమవుతున్నప్పుడు నేను మరలా వస్తాను అని ఆయన చెప్తున్నాడు. ఆయన రెండవ రాకడను గూర్చినటువంటి ప్రవచనాలు ఇంచుమించుగా 1500 ప్రవచనాలు ఆయన గూర్చి ఉన్నాయి. కనుక ఈ 1500 ప్రవచనాల నెరవేర్పు ఆయన జరిగిస్తాడు. ఆయన రెండవ రాకడ ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన మేఘాలలో అగ్ని స్వరూపిగా ఆయన రాబోతున్నాడు. తన సార్వత్రిక సంఘము కొరకు, శుద్ధురాలైన అలంకరింపబడిన వధువు సంఘం కొరకు ఆయన రాబోతున్నాడు. ఆయన మాట నెరవేర్చేవాడు. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. వస్తాను అని చెప్పాడు, ఒకసారి వచ్చాడు శరీరధారిగా. రెండోసారి ఆయన వస్తాను అన్నాడు. ఆయన మాట తప్పుడు, ఆయన ఖచ్చితంగా వస్తాడు. అయితే ఎవరు ఆయన మీద ఆశ పెట్టుకుని ఉంటారో వారు ధన్యులు. ధన్యులు అనగా ఈ భూమి మీద భౌతికంగా కావలసినటువంటి ఆశీర్వాదం వారికి చేకూర్చబడుతుంది. మరియు పరలోక రాజ్యములో నిత్య సంతోషం, నిత్యానందం, నిత్యము స్తోత్రార్పణలతో, స్తోత్ర గీతాలతో, నిత్యము ఆరాధనలో ఆయనతో మనం యుగాయుగములు కలిసి జీవిస్తాం. ఇది ధన్యత, అసలైనటువంటి ధన్యత అందులో ఉంది. క్రీస్తును పరలోక రాజ్యంలో ముఖాముఖిగా చూస్తూ ఆయన ఆరాధించడంలో నిజమైనటువంటి ధన్యత ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటి భూతలమంతా ఒక మనిషికి అనుగ్రహించబడినప్పటికీ అందులో ఎంత వెతికినా అతనికి సమాధానము, సంతోషము రాదు. అయితే పరలోక రాజ్యంలోకి ఆరోహణమై ఆయనతో కలిసి, ఆయనలో లీనమై ఆయన్ను ఆరాధిస్తున్నటువంటి ఆ సందర్భం, ఆ సమయం, ఆ గడియ, ఆ తరుణం ఎంతో ధన్యకరమైనది. ఒక మనిషికి అదే నిజమైనటువంటి ధన్యత, నిజమైనటువంటి ఆశీర్వాదం. ప్రభు సెలవిస్తున్నారు, నేను వస్తున్నాను, నేను నా చెయ్యి అందిస్తున్నాను, నా కొరకు కనిపెట్టుకుని వారికి నా చెయ్యి అందిస్తాను, వారిని నేను ధన్యులుగా మారుస్తాను, కావలసినటువంటి ఆశీర్వాదములన్నీ వారికి అనుగ్రహిస్తాను. భౌతికంగాను ఆత్మీయంగాను వారికి నేను అనుగ్రహిస్తాను. మరియు ఆత్మ సంబంధమైనటువంటి ధన్యత ఎలా కలుగుతుందంటే, పరిశుద్ధాత్మ యొక్క వరమును ఆయన మనకు అనుగ్రహించాడు గనుక అది అదృష్టం. మనకి ఆయన ఉచితంగా ఒక బహుమానంగా ఆయన మనకు అనుగ్రహించాడు. దాని కొరకు కేవలం మన హృదయాన్ని తెరిచి పాపాన్ని ఒప్పుకొని హృదయాన్ని శుద్ధి చేసుకుంటే చాలు, ఆయన దాన్ని ఉచితంగా మనకు అనుగ్రహిస్తాడు. దాని కొరకు ఏమి మనం వెల చెల్లించాల్సిన అవసరం లేదు, మన రక్తాన్ని ధారపోయాల్సిన అవసరం లేదు, శిరచ్ఛేదనం చేసుకోవాల్సిన అవసరం లేదు, మన కళ్ళను పీకి ఇవ్వాల్సిన అవసరం లేదు, మన అవయవములను దానము చేయవలసిన అక్కర లేనే లేదు, మన ప్రాణాన్ని పణముగా పెట్టవలసిన అవసరత అస్సలు లేనే లేదు. కేవలం మన హృదయమును శుద్ధి చేసుకుని ప్రతి పాపమును ఆయన పాదాల చెంత విడిచిపెట్టి, ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపు అని వేడుకుంటే ఆయన పరిశుద్ధాత్మ వరమును ఉచితంగా ఆయన అనుగ్రహించి మనల్ని ధన్యులుగా మార్చి, మనకి భౌతికంగాను మన ఆధ్యాత్మిక జీవితానికి కావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని కూడా ఆయన అనుగ్రహించి, నిజమైనటువంటి సంపూర్ణమైనటువంటి పరిశుద్ధులుగా తీర్చిదిద్ది, ఆత్మ వరములతో అలంకరించి, ఆత్మ ఫలాలు మనలో ఫలించినట్లుగా చేసి, దీవించి, నిజమైనటువంటి సంతోషాన్ని హృదయంలో పెళ్ళుబిగినట్లుగా ఆయన చేసి, ఉద్భవింపచేసి ఆయన రాజ్యానికి రాకడానికి మనల్ని వారసుని చేస్తారు. కనుక ఈ వాక్యం అంటే మీతో ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన మీద ఆశ పెట్టుకుని ఉన్నారా? ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నారా? నిజంగా మీరు ధన్యులు. ఆయన నిజంగా ఆయన హస్తాన్ని మనం యెషయా గ్రంథంలో కూడా చూస్తాం. ఆయన తన కుడి చేయిని అందిస్తాడు మనకి, మన కుడి చేతిని పట్టుకుంటాడని, ఆయన దక్షిణ హస్తాన్ని మన కొరకు చాపుతానని ఎన్నో వచనాలు, ఎన్నో వాక్యాలు. ఆ వాక్యాలన్నీ సరదాగా ఊరిని చదువుకుంటూ వెళ్ళిపోవడానికి కాదు, కానీ ఆయన రాయించింది, ఆయన మన కొరకు సిద్ధపరిచింది. అవన్నీ అవును, ఆమేన్. ఆయన మాట ఇచ్చాడు, తప్పని వాడు దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఏ విషయం కొరకైనా ఆయన కొరకు కనిపెట్టుకుని, ప్రభువా ఇది చేయండి, ఇది జరిగించండి అని మనం ఆశ పెట్టుకొని ఆయన చిత్తానికి అప్పగిస్తే దాన్ని ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన చిత్తానుసారమైనటువంటి క్రియలు మన జీవితంలో జరిగించి ఆయన సన్నిధిలో మన సాక్షిగా నిలబెడతాడు. ఈ వాక్యం మీతోను ప్రభు అట్టి విధంగా మిమ్మల్ని ధన్యులుగా మార్చి, ఇంకను భౌతికంగాను ఆత్మీయంగాను వర్ధిలింపచేసి, ఆశీర్వదించి, నిజమైనటువంటి ధన్యతలో ఉన్నటువంటి లక్షణాలు, ధన్యతలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు అన్ని
కూడా మీరు నిండాలుగా పొందుకొని దీవించబడుదురు గాక. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయను గాక. తలలో వచ్చి కళ్ళు మూసితే మీకు ఒక చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి నా ప్రభు ఇప్పటివరకు మీ కృపలో భద్రపరిచారు. వాక్యాన్ని ప్రత్యేక బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని నిజంగా ధన్యులుగా మార్చబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి భాగంగా మీరు తెలియజేశారు తండ్రి. అట్టి స్థాయిలోకి ఆ మెట్టులకి ప్రతి ఒక్క బిడ్డను మీరు ఎక్కించి ఆ యొక్క ధన్యతలో ఉన్నటువంటి ఆశీర్వాదములన్నీ వారికి అనుగ్రహించిన అది విజయము, పని నెరవేర్పులో గాని, ధనపరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సమృద్ధి కానీ అయ్యా వారు ఊహించని అనుకుని ఆశీర్వాదం వారి మూగిటికి వారి చేతిలోకి వారి యొక్క జీవితంలోకి రావడం కానీ, వారు ఆశీర్వదించబడి ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగిన వారు ఇంకా ముందుకు సాగేటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఆ ధన్యత అనేటువంటి దీవెనను వారికి అనుగ్రహించండి తండ్రి. వారి అన్ని కోణాల్లో మనం వారిని దీవించి ఆశీర్వదించి సమాధాన, క్షేమ, నెమ్మదిని, ఆత్మీయంగా పరిశుద్ధతను, పవిత్రతను అనుగ్రహించి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని, ఈ వాక్యం ఏమాత్రం వారి హృదయం నుంచి సాతాను దొంగిలించుకొని నీరు కంటే ఫలింపచేసి కృపను అనుగ్రహించమని, ఇంకను నీ యొక్క రాకడ కొరకు కనిపెట్టుకున్న వారిని ఇంకనూ శుద్ధి చేసి సంపూర్ణతలోకి తీసుకువచ్చి నీకు నిత్య రాజ్యానికి వారసులుగా చేర్చుకోమని, నీ మాటలన్నీ నిశ్చయము అవును ఆమెన్ అయి ఉన్నాయి కనుక అక్కడన్నింటినీ మీరు నెరవేర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునే నామం తండ్రి. ఆమేన్ ఆమేన్.